పెన్షన్ రివిజన్ ఫైలు డిఓటి నుంచి పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి వెళ్ళింది అన్న న్యూస్ అన్ని పెన్షన్ అసోసియేషన్లు కన్ఫర్మ్ చేసిన దీంట్లో పర్సంటేజ్ ఎంత అవెంత ఇవెంత అనే రకరకాలైన కన్ఫ్యూజన్స్ ఒక్కొక్క యూనియన్ ఒక్కొక్క రకంగా చెప్పుకొని వచ్చింది. దాని మూలంగా అసలు ఒరిజినల్ న్యూస్ మనకు కన్ఫర్మ్ అయ్యేదాకా వీడియో పెట్టకూడదు. ఇప్పుడు దాకా ఆగుదాం, 4 రోజులు ఆలస్యమైన నష్టమేం లేదు అన్న ఉద్దేశంతో ఈ వారం రోజులుగా నేను పెన్షన్ రివిజన్ అంశం మీద వీడియో పెట్టలేదు. పెన్షన్ రివిజన్ అంశాన్ని మనం 3 పార్ట్లుగా విడగొట్టుకోవాలి. 3 పార్ట్లు అనంటే పెన్షన్ రివిజన్ అంశం వేతన సవరణతో సంబంధం ఉందా, వేతన సవరణ సంబంధం లేకుండా వేతన సవరణని బిఎస్ఎన్ఎల్లో జరిగే వర్కింగ్ ఎంప్లాయీస్ యొక్క వేతన సవరణతో సంబంధం లేకుండా పెన్షన్ రివిజన్ చేయండి. ఎందుకనంటే బిఎస్ఎన్ఎల్ వర్కింగ్ ఎంప్లాయీస్ యొక్క వేతన ఖర్చు బిఎస్ఎన్ఎల్ భరిస్తుంది, పెన్షన్ రివిజన్ ఖర్చు సెంట్రల్ గవర్నమెంట్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి వస్తుంది. కాబట్టి ఈ రెండింటిని విడగొట్టండి, డీలింక్ చేయండి. డీలింక్ అన్న పదం కొంతమంది లైన్మెన్లకో ఆర్ఎంలకో కొంతమందికి అర్థం కాలేదు, అందుకని ఇట్లా విడమర్చి చెప్తున్నాం. డీలింక్ చేయండి అని డిమాండ్ పెట్టిన తర్వాత ఈ ఫైలు దేశంలోనే అసలు పే కమిషన్ లేకుండా ఇచ్చే పరిస్థితి ఉంటుందా? ఎంత పర్సంటేజ్ ఇవ్వాల్సి వస్తుంది? పే కమిషను వేతన సవరణలో వర్కింగ్ ఎంప్లాయీస్కి ఎంత వస్తుంది? లాభాల మీద ముడిపడింది కదా, ఆ పర్సంటేజ్ ఈ పర్సంటేజ్ డిఫరెన్స్ అయితే ఎట్లా? వర్కింగ్ ఎంప్లాయీస్కి వచ్చిన పర్సంటేజీ డీలింక్ చేసిన తర్వాత పెన్షన్లో ఎంత ఇవ్వాలి అన్న దాని మీద డిఫరెన్స్ వస్తే ఏం చేయాలి? ఈ అంశం ఎవరు డిసైడ్ చేయాలి? ఇటువంటి అంశాల మీద కొంత కాంట్రవర్సీనో కొంత రకరకాలైన అభిప్రాయాలు వెలుబుచ్చిన తర్వాత మొత్తానికి డిఓటి నుంచి పెన్షన్ రివిజన్ ఫైలు డీలింక్ చేయాలి. అంటే వర్కింగ్ ఎంప్లాయీస్ యొక్క వేతన సవరణకి వీటికి సంబంధం లేకుండా పెన్షన్ రివిజన్ ఇవ్వాలి. దీనికోసం మీరు తగిన రూల్స్ మార్చండి అన్న ఫైలు పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ విభాగానికి వెళ్ళింది అన్న విషయం మాత్రం అన్ని యూనియన్లు కన్ఫర్మ్ చేసినాయి, అన్ని అసోసియేషన్లు కన్ఫర్మ్ చేసినాయి. అయితే ఇందులో ఒక యూనియన్ ఒక అసోసియేషన్ ఏం చెప్పింది, లేదు 0% అంట అని చెప్పింది. ఇంకొక అసోసియేషన్ ఏం చెప్పింది 7th CPC ప్రకారం ఇస్తున్నారంట ఫిట్మెంటు అని చెప్పింది. ఇంకొక అసోసియేషను అసలు ఫైల్ మూవ్ అయిందా లేదా కనుక్కుందాము, అసలు 37A అమెండ్మెంట్ చేయాల్సి వస్తుంది ఇవన్నీ చేయాలంటే అని చెప్పి. ఎవరు ఏం చెప్పినా ఒక విషయం అయితే అందరూ ఒప్పుకున్నారు, ఫైలు ఇక్కడి నుంచి పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్కి వెళ్ళింది అన్న విషయం ఒప్పుకున్నారు. పెన్షన్ వెల్ఫేర్ వాళ్ళు 37A ఏదైతే CCS పెన్షన్ రూల్స్ ఉన్నాయో అమెండ్ చేయాల్సి ఉంటుంది. డీలింకింగ్ అనే పదాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే దానికి తగు విధమైన రూల్స్ మార్పు చేయాల్సి ఉంటుంది. రూల్స్ మార్పు చేసిన తర్వాత ఎంత పర్సంటేజ్తో ఫిట్మెంట్ చేయాల్సి ఉంటుంది అనేది మాకేం సంబంధం లేదు. మాకు అంటే పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ వాళ్ళకి మాకేం సంబంధం లేదు. అది కన్సర్న్డ్ విభాగం డిఓటి ఏదైతే ఉందో ఆ డిఓటి చూసుకుంటుంది. మేము రూల్స్ వరకు మాత్రమే అమెండ్ చేస్తాం. రూల్స్ అమెండ్ చేయటానికి ఒక కమిటీ వేసాం. 37Aలో ఎలా ఇవ్వాల్సి వస్తుంది, ఏమేమి రూల్స్ అమెండ్ చేయాల్సి వస్తుంది అన్నదానికి మేము ఒక కమిటీ వేసాము. అలాగే వీళ్ళు పంపించిన నోట్ ఏదైతే ఉందో పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్కి డిఓటి వాడు డీలింక్ చేయాలి అని ఏదన్నా లెటర్ ఫైల్ ఏదైతే పంపారో దాంట్లో మాకు కొన్ని డేటా ఇన్పుట్స్ కావాలి. ఆ డేటా ఇన్పుట్స్ మళ్ళీ ఇవ్వండి, ఫలానా డేటా
మాకు ఇవ్వండి అని చెప్పి మళ్ళీ డిఓటీకి ఇన్పుట్స్ అడుగుతున్నాం. ఆ ఇన్పుట్స్ వచ్చిన తర్వాత ఈ కమిటీ దాని ప్రకారం మేము రూల్స్ అమెండ్ చేస్తాము అని అన్నారు. ఈలోగా ఒక పెన్షన్ అసోసియేషను లీడరు ఏదో ఒక మెసేజ్ పెడతా, అసలు నాకు 0% అయితే 8 రూపాయలు పెరిగింది, ఇది అసలు ఎట్లా ఉంటుంది, డెఫినెట్గా ఇది కాదు, మనం 4 రోజులు వెయిట్ చేద్దాం కన్ఫర్మ్ చేయడానికి అని పెట్టి. మౌలికమైన సూత్రం ఏంటంటే భారతదేశంలో ఇప్పటి వరకు వేతన సవరణ జరిగిన తర్వాతనే పెన్షన్ సవరణ జరిగింది. మనం గతంలో కూడా డిఓటీ ఆఫీస్కి మేము పర్సనల్గా వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటి, ఈ రకమైన సందర్భమే దేశంలో లేదు, అది మార్చాలి అని అంటే మనం చాలా ప్రాబ్లము, అంటే చాలా డిపార్ట్మెంట్ తిరగాల్సి వస్తుంది, చాలామంది ఒప్పుకోవాల్సి వస్తుంది అని అన్నారు. అప్పుడు నేను ఆల్రెడీ చెప్పే వీడియోలో ఏమని, భారతదేశంలోనే ఒక యూనిక్ పిఎస్ బిఎస్ఎన్ఎల్ అని. ఎందుకు యూనిక్ అంటే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి ఐడిఏ పే స్కేల్స్ మీద పెన్షన్ తీసుకుంటున్నది ఒక్క బిఎస్ఎన్ఎల్ఏ. కాబట్టి దీనికి ఒక స్పెసిఫికేషన్ ఉంది, ఒక ప్రత్యేకమైన విభాగం ఇది. దీనికోసం ఒక రూల్ తయారు చేయాల్సి వస్తే ఎస్ యూ హ్యావ్ టు, మీరు తయారు చేయాల్సే ఉంటుంది అని చెప్పాము అని చెప్పాము. మౌలికంగా ఎవరు ఏ ఏ యూనియన్లు ఏ ఏ అసోసియేషన్లు అడిగినా ఈ డీలింకింగ్ అన్న పదాన్ని డిఓటీ ఒప్పుకుని దానికి ఒక ఫైల్ మూవ్ చేసింది. దీని తర్వాత 2027లోనో 2037లోనో 2047లోనో ఏమేం చేయాలి, ఆటోమేటిక్గా వస్తుందా, ఈ 5 ఏళ్ళు 6 ఏళ్ళు వెయిట్ చేసి తర్వాత మార్చాల్సి వస్తుందా అంటే, ఒకసారి డీలింకింగ్ అన్న పదాన్ని రూల్స్లో మారిస్తే ఇక మీదట ఆటోమేటిక్గా 6th 7th 8th సిపిసి ద్వారానో లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్లకు ఎప్పుడు మారిస్తేనో, అట్లాగే ప్రభుత్వ రంగ సంస్థల కోసం వేసిన వేతన సవరణ ఫిట్మెంట్తోనో ఏదో ఒక రకంగా ఒక రూల్ అంటూ ఫ్రేమ్ చేసి వీళ్లతో పాటు నీవు జరుగుతుంది అని అంటారు. మౌలికంగా మనం వేసిన డిమాండ్ ఏంటి, వేతన సవరణకి బిఎస్ఎన్ఎల్లో పనిచేసే ఉద్యోగుల వేతన సవరణకి మాకు సంబంధం పెట్టొద్దు, వాళ్ళ ఖర్చు ఎక్కడి నుంచి పెడుతున్నారో మాకు సంబంధమే లేదు అసలు అది అని మనం అడగటం జరిగింది. అది ఒప్పుకున్నారు. రకరకాలైన పెన్షన్ అసోసియేషన్ల కంట్రిబ్యూషన్ ఇందులో ఉండొచ్చు. అయితే పొద్దున లెగంగానే ఏదన్నా వాట్సాప్ మెసేజ్లు చూసేటప్పుడు నేను బూతులు తిట్టుకుని ఆ బీపీ తగ్గేదాకా వాకింగ్ ఇంకా కొంచెం గట్టిగా సేపు ఇంట్లో చేసేవాళ్ళు 2 ఉన్నారు, పేర్లు అనవసరమైన. అసలు వీళ్ళు డిఓటీ మెట్లెక్కితే ఎంటీఎన్ఎల్ వాళ్ళని వేసుకుని తప్ప కదలటం. ఎంటీఎన్ఎల్ వాళ్ళకి 78.2 ఇవ్వాల. వీళ్ళు ఏమడుగుతున్నారు, పెన్షన్ అసోసియేషన్లో వెళ్ళి దాంట్లో కలిసినప్పుడు ఎంటీఎన్ఎల్ అసోసియేషన్లను తీసుకెళ్ళి వీళ్ళకి 78 ఇవ్వలేదు కాబట్టి, ఆ డబ్బుల మీద వీళ్ళు కట్టలేదు కాబట్టి కంట్రిబ్యూషన్ కంపల్సరీగా వీళ్ళది ఆ కంట్రిబ్యూషన్ ఏదైతే కట్టలేము అని ఎంటీఎన్ఎల్ చెప్పిందో దాన్ని రాటిఫై చేసి మా బిఎస్ఎన్ఎల్ పెన్షన్ ఫైల్తో పాటు ఎంటీఎన్ఎల్ పెన్షన్ ఫైలు ఎంటీఎన్ఎల్ వాళ్ళు కూడా ఆటోమేటిక్ ఇచ్చేటట్టు చేయండి అని అంటున్నారు. 6 ఏళ్ల నుంచి ఏ గుడ్డి గుర్రానికి పడుదోముతున్నారో ఈ అసోసియేషన్లు మనకు తెలియదు, కానీ అందరూ కాదు, ఇద్దరే. అది ఒక రూట్లో పడుతుంది, ఫైల్ మూవ్ అవుతుంది అన్నప్పుడు మాత్రం అది చెడగొట్టడానికి ఎంటీఎన్ఎల్ ఇష్యూని తీసుకొచ్చి దీంట్లో కలపటం. ఇప్పటికీ మీరు మెసేజ్లు ఆ 2 అసోసియేషన్లు ఇచ్చిన మెసేజ్లు చూడండి, ఎప్పుడు వాళ్ళు అసలు ఎంటీఎన్ఎల్ లేకుండా బాత్రూమ్ కూడా వెళ్ళటంలా. ముందు ఇక్కడ మన కేసు సెటిల్ చేసుకోవడానికి 6 ఏళ్ళు పడుతుంటే, ఇప్పుడు అంతో ఇంతో ఆ ఫైల్ మూవ్ అవుతుంది. మూవ్ అయిన తర్వాత ఇతర డిపార్ట్మెంట్లు ఏమంటాయి అన్న టెన్షన్ మనకుంటే, వీళ్ళు మాత్రం లేదండి అసలు మన ఫైల్ ఆగినా పర్లే, ఎంటీఎన్ఎల్ వాళ్ళ కథ తేల్చండి అంటున్నారు. మరి వీళ్ళు ఎంటీఎన్ఎల్ ఉద్యోగులు కాదు, ఎంటీఎన్ఎల్లో వీళ్ళకి వచ్చే ఏమీ లేదు. మరి ఎందుకంత కకృతి, ఇది చెడగొట్టాలి అన్న కకృతి ఏంటో నాకు అర్థం కాల.
పెన్షన్ అసోసియేషన్లలో ఒక ఇద్దరు చేసే క్రమం. అసలు డీలింకింగ్ వల్ల వచ్చే ప్రయోజనం ఏంటి, డీలింకింగ్ అన్న పదాన్ని అసలు ఎందుకు డిమాండ్ చేయాల్సి వచ్చింది అన్న అంశం ఇంకొక వీడియోలో చూసుకుందాం. ఇప్పుడు ఫైల్ అయితే డిఓపి అండ్ పీడబ్ల్యూకి వెళ్ళింది. వాళ్ళు 37A అమెండ్మెంట్ కోసం తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంతవరకు మనకు కన్ఫర్మ్ అయిన న్యూస్.